చందమామ కథలు. తెల్ల పిశాచి, నల్ల పిశాచి. 25 ఏళ్ల వయసు వాడైన శేషాచలానికి బాధ్యతలు లేవు, పని లేదు. వాడు ఏ గుడి అరుగు మీద కూర్చొని వాళ్ళు వీళ్ళు వేసిన చిల్లర డబ్బులతో పొట్ట గడుపుకుంటూ ఉంటాడు. వాడికి కష్టపడి పని చేయడానికి ఒళ్ళు వంగదు. అయినా బోలెడు డబ్బు సంపాదించాలనే ఆశ మాత్రం ఉన్నది. ఒకరోజు రాత్రి వాడు ఊరికి పెడగా చెరువు గట్టు మీద చెట్టు కింద పడుకుని నిద్రపోతున్నాడు. ఏదో పెద్ద అలికిడేయి వాడికి మెలకువ వచ్చింది. చెరువు గట్టు మీద 2 పిశాచాలు గట్టిగా పోట్లాడుకుంటున్నాయి. ఒక పిశాచి తెల్లగా ఉన్నది, మరొకటి నల్లగా ఉన్నది. శేషాచలానికి పిశాచాల భయం లేదు. వాడు లేచి కూర్చుని, అర్ధరాత్రి ఏమిటి గొడవ, ఏ వల్లకాటుకో పోయి చావండి అని కోపంగా కేక పెట్టాడు. పిశాచాలు 2 పోట్లాట మానేసి, నువ్వే మా తగువ తీర్చాలి గురు అంటూ వచ్చి శేషాచలం కాళ్ళ దగ్గర కూలబడ్డాయి. మరే పాపం, నాకు పనేమీ లేదనుకున్నారా, వెళ్ళి రండి అంటూ చిరాకు పడ్డాడు శేషాచలం. బాబాబు, అలా అనకు, నువ్వు చెప్పిందే సరైన తీర్పుగా ఒప్పుకుంటాం. మాలో ఎవరు అందంగా ఉంటారు అని పిశాచాలు బ్రతిమాలాయి. శేషాచలం ఏదో చెప్పబోతూ ఉండగా, నేను తెల్లగా మెరిసిపోతూ ఉంటాను, ఇది బొగ్గు ముక్కలా ఉంటుంది కదూ అన్నది తెల్ల పిశాచి. నేను నల్లగా నిగనిగలాడుతూ ఉంటాను, అది పిండి బొమ్మలా ఉంటుంది కదూ అన్నది నల్ల పిశాచి. నేను మిమ్మల్ని ఇదే చూడడం, అప్పుడే అభిప్రాయం ఎలా చెబుతాను, మళ్ళీ రండి అన్నాడు శేషాచలం. మేం మళ్ళీ అమావాస్యకు ఈ చెట్టు దగ్గరికే వస్తాం, ఈ లోపల బాగా ఆలోచించి చూడు అని పిశాచాలు వెళ్ళబోయాయి. ఆగండి, ఆ సరికి నేను మీ జాతిలో కలిసిపోతాను. ఏ ఉద్యోగం లేని నేను అంతవరకు ఎలా బతకడం అన్నాడు శేషాచలం తెలివిగా. పిశాచాలు తమలో తాము ఏదో మాట్లాడుకుని చెరొక సంచీడు డబ్బు శేషాచలం చేతిలో పెట్టి మాయమయ్యాయి. ఆ డబ్బు లెక్క చూసుకుని పరమానందం చెందాడు శేషాచలం. వాడు శుభ్రమైన బట్టలు కుట్టించుకున్నాడు, అద్దె ఇల్లు తీసుకున్నాడు, పూటకోళ్ల బస్సలో నెలవాడుక కుదుర్చుకున్నాడు. వాడు మళ్ళీ వచ్చిన అమావాస్యకు అర్ధరాత్రి చెరువుగట్టు మీదకు వెళ్ళగానే పిశాచాలు వచ్చి, నీ అభిప్రాయం ఏమిటో వేగంగా చెప్పు అన్నాయి తొందర పెడుతూ. అలా తొందర పనికిరాదు, నేను మిమ్మల్ని చూడడం ఇది 2సారి. పెద్దలన్నట్లు ముచ్చటగా 3 సార్లు చూడనేయండి అన్నాడు శేషాచలం. పిశాచాలు మళ్ళీ నిరుత్సాహపడిపోతూ, అయితే మళ్ళీ అమావాస్యకు వస్తాం అన్నాయి. ఆ సరికి నేను ఈ ఊరే వదలవలసి రావచ్చు. అద్దె ఇళ్ళ అగచాట్లు మీరు ఎరుగరు. ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు. సొంత ఇల్లంటూ ఉంటే గాని బతకలేను అన్నాడు శేషాచలం. పిశాచాలు తమలో తాము కాసేపు మాట్లాడుకుని ఆ క్షణంలోనే చెరువు కొల్లంత దూరంలో ఉన్న చిట్టడవి పక్కన ఇల్లు సృష్టించి ఇచ్చాయి. శేషాచలం అసంతృప్తిగా ముఖం పెట్టి, ఇల్లు ఇచ్చారు, బాగానే ఉన్నది, మరి ఇల్లు గడవటానికి డబ్బు కావద్దా, అవతల అన్నింటికి ధరలు మండిపోతున్నాయి అని పిశాచాల దగ్గర మరికొంత డబ్బు వసూలు చేశాడు. వాడు అప్పటికప్పుడే ఆ ఇంట్లో చేరాడు. ఆ ఇంటికి పూటకోళ్ల బస్సుకు చాలా దూరం. పెళ్ళాం అంటూ ఉంటే హాయిగా వండి వడ్డిస్తుందనుకున్నాడు వాడు. ఆ మర్నాటి నుంచి పెళ్లి కూతుళ్ల వేటలో పడ్డాడు. వాడికి అలివేలు అనే అమ్మాయి బాగా నచ్చింది. ఆమెను వాడు లోగడ గుడి దగ్గర చూశాడు. ఇటువంటి సోమరిపోతులకు భిక్ష వేయకూడదు అంటూ ఆమె శేషాచలాన్ని చేదరించుకొని పక్కనే ఉన్న గుడ్డి ముసలదానికి చిల్లర డబ్బులు వేసి వెళ్ళిపోయింది. అప్పుడు శేషాచలం వేషం మారిపోవడంతో అలివేలు వాణ్ణి గుర్తించలేదు. ఆమె తండ్రి శేషాచలం ఇంటిని, అతడి దగ్గర ఉన్న డబ్బును చూసి సంతోషపడిపోయి ఆమెను శేషాచలానికి ఇచ్చి పెళ్లి చేశాడు. విందులు వినోదాలతో శేషాచలానికి మళ్ళీ అమావాస్య వచ్చిందన్న గుర్తే లేదు. అర్ధరాత్రి వేళ తలుపు చొప్పుడైతే విసుగ్గా వెళ్లి తలుపు తీసిన వాడికి ఎదురుగా పిశాచాలు కనబడేసరికి ఉలిక్కి పడ్డాడు. భార్య వాటిని చూసి ఎక్కడ దడుచుకుంటుందో అని, మీకు బుద్ధంటూ లేదు, ఏకంగా ఇంటికే వచ్చేయడమా, పదండి పదండి అంటూ శేషాచలం పిశాచాలను ఇంటికి దూరంగా తీసుకుపోయాడు. ఆలోచించావా, నేను తెల్లగా బాగుంటాను కదూ అన్నది తెల్ల పిశాచి. నేను నల్లగా ఉన్నా కళగా ఉంటాను కదూ అన్నది నల్ల పిశాచి. శేషాచలం గట్టిగా గొంతు సవరించుకొని, మీ మొహాలు నలుపు తెలుపుల్లో ఏమీ లేదు, అంతా డబ్బులోనే ఉంది. అది ఉంటే ఉన్న లోపాలు కూడా కప్పు పడిపోతాయి.
అది లేని వాడిలో లేని లోపాలు కూడా కనిపిస్తాయి. నా దగ్గర డబ్బు లేనప్పుడు నన్ను చీదరించుకున్న మనిషి డబ్బు చేరగానే నన్ను సంతోషంగా పెళ్లి చేసుకున్నది. కనుక అందచందాలు, మంచి మర్యాదలు లాంటివన్నీ డబ్బున్న చోటనే ఉంటాయి. అది సరే, కొత్తగా పెళ్లి చేసుకున్నాను, బోలెడు ఖర్చులున్నాయి, డబ్బు కావాలి అన్నాడు. శేషాచలం చెప్పిందంతా విన్న పిశాచాలు తెల్లమొహం వేసి, నిజమే సుమా, మా కళ్ళు తెరిపించావు. మా దగ్గర ఉన్న డబ్బులో చాలా భాగం నీకే ఇచ్చేశాము. మా డబ్బు మేము పట్టుకుపోతాం అంటూ మాయమైపోయాయి. ఆ మరుక్షణం అక్కడ ఇల్లు లేదు, ఇంట్లో డబ్బు లేదు. ఏమైందండి, ఏమిటి విచిత్రం అంటూ అలివేలు ఆశ్చర్యంగా శేషాచలాన్ని అడిగింది. ఇన్నాళ్ళు ఎలా బతికినా ఇప్పుడు భార్యను పోషించడానికైనా కష్టపడి పనిచేయడానికి నిశ్చయించుకున్న శేషాచలం భార్యకు జరిగిందంతా చెప్పి, నన్ను క్షమించు అంటూ తల వంచుకున్నాడు. కష్టపడకుండా సంపాదించిన డబ్బు పేలపిండిలా ఎగిరిపోతుంది. ఆ రోజు గుడి దగ్గర నేను అసహ్యించుకున్నది నిన్ను కాదు, నీలోని సోమరిపోతును. ఇప్పటికైనా నువ్వు నీ కాళ్ళ మీద నిలబడితే మునుపటి కన్నా రెట్టింపుగా నిన్ను గౌరవిస్తాను అన్నది అలివేలు.